ప్రైజ్ ది లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాభివందనాలు, దైవాశీస్సులు. మరి వాక్య ధ్యానంలోనికి పోదాం. నెహెమ్యా గ్రంథము 7వ అధ్యాయము 2వ వచనం చదువుకుందాం. నా సహోదరుడైన హనానీకిని కోటకు అధిపతి అయిన హనన్యాకును యెరూషలేము పైన అధికారము ఇచ్చితిని. హనన్య నమ్మకమైన మనుషుడు, అందరికంటే ఎక్కువగా దేవుని ఎదుట భయభక్తులు గలవాడు. దేవుడి మాటలను మన వినికిడిలో ఆశీర్వదించును గాక. ఆమేన్, ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. స్తోత్రము తండ్రి, స్తోత్రము నాయనా, మహాపరిశుద్ధుడా, ప్రేమ కనికరం కలిగిన మా ప్రభువానికి వందనాలు, స్తోత్రాలు. అయ్యా, మేమందరము ఇదిగో నాయన బలహీనులము, ఎందుకు పనికిరాని వారము. ఈ నరుడిని జ్ఞాపకం చేసుకోవడానికి నరుడు ఏ పాటి వాడు అని నీ లేఖనమే సెలవిస్తుంది నాయన. అయినను నువ్వు మమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటూనే ఉన్నావు ప్రభు. మేము ఎందుకు పనికిరాని వారమైనా, కొరగాని వారమైనా నువ్వు జ్ఞాపకం చేసుకుంటూనే ఉన్నావు, నీ కృపను కొమ్మరిస్తూనే ఉన్నావు. కాబట్టి మేము సజీవుల లెక్కలో చేర్చబడ్డాం. మాకంటే గొప్పవాళ్ళు, మాకంటే ధనవంతులు, మాకంటే ఇదిగోనైనా బలవంతులు, మాకంటే జ్ఞానం కలిగిన వాళ్ళు కూడా ఎంతో మంది ఈ దినాన్ని లేరు ప్రభువా. మేము బ్రతుకున్నామంటే వాళ్ళకంటే గొప్పవాళ్ళమని కాదు, కానీ నీ కృపను బట్టి బ్రతుకున్నాం అంతేనాయన. నీకు వందనాలు. శ్రేష్టముగా మరి వాక్య ధ్యానంలోనికి నడిపించావు ప్రభు. అల్పుడను అయోగ్యుడను నన్ను జ్ఞాపకం చేసుకో, నీ రక్తం చేత కడుగు, నిలువెల్లా నన్ను శుద్ధీకరించు నాయన. నీ రక్తం నా మీద ప్రోక్షించు. ఆనాడు నాయన మోషే కట్టించిన ప్రత్యక్ష గుడారంలో ఉన్న ఆ వస్తువులన్నిటి మీద, బంగారు పాత్రలేమి, చెక్క పాత్రలేమి, ఏవైనా కానీ అయ్యా ఇదిగో నాయన వెండి పాత్రల మీద, అన్నిటి మీద గొర్రెపిల్ల యొక్క రక్తమును ప్రోక్షించినప్పుడు అవన్నీ పరిశుద్ధమైనవి అన్నావు కదా. అలాగున ప్రభువా, నీ శిలువ మీద కాల్చిన పరిశుద్ధ రక్తమును నా మీద ప్రోక్షించు. నా దోషములన్నింటినీ కొట్టివే, నా బలహీనతలన్నింటినీ ఇదిగోనైనా నిర్మూలించు ప్రభు. నన్ను పరిశుద్ధపరచు. ఇదిగోన నీ పక్షంగా నిలబడాలని, మాట్లాడాలని తెగించుతున్న నన్ను జ్ఞాపకం చేసుకో అయ్యా. నీ సిలువ చాటు నన్ను మరుగుచ్చి. ఒక మనుషుడు మాట్లాడితే ఇంకొక మనిషికి మేలు కలగదు. మీరు మాట్లాడితే, జీవము కలిగిన నీ వాక్కు ద్వారా మీరు ముచ్చటిస్తే మాకు మేలు కలుగుతుంది నాయన. ఇదిగో నాయన, మా ఆత్మలు తెప్పరిల్లుతాయి, మా ఆత్మలు పురికొల్పబడతాయి. అలాగునా ప్రభువా అయ్యా ఇదిగో నాయన, మమ్మల్ని నీ రక్తం చేత శుద్ధీకరించి నీ నోటి బోరగా నన్ను వాడుకోండి. నా నోట నీ మాటలు ఉంచున్నాయి. ఈ వాక్కు ద్వారా మీరే ప్రత్యక్షమవ్వండి. నాకు కనబడండి, మాకు కనబడండి. నాతో మాట్లాడు, మా అందరితో మాట్లాడు. మీరే మహిమ పొందమని యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములోనే అడిగి వేడుకొనుచు, ఈ ఉపదేశాన్ని అడ్డగించాలని చూస్తున్న ప్రతి విధమైన చీకటి శక్తులను, దయ్యపు శక్తులను, దురాత్మలను యేసుక్రీస్తు నామమున బంధిస్తున్నాం. నీ కృప అనుగ్రహించండి, నీ ఆత్మ సంచారం జరిగించండి. ఎటువంటి ఆటంకం లేకుండా నీ కృపలో భద్రపరచమని యేసుక్రీస్తు నామములోనే అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. ఏమంటున్నాడు నెహెమ్యా గ్రంథము 7వ అధ్యాయం 2వ వచనంలో, నా సహోదరుడైన హనానీకిని కోటకు అధిపతి అయిన హనన్యాకును యెరూషలేము పైన అధికారం ఇచ్చి తిని. హనన్య నమ్మకమైన మనుషుడు, అందరికంటే ఎక్కువగా దేవుని ఎదుట భయభక్తులు గలవాడు. మంచి సాక్ష్యం హనన్య గురించి. హనన్య గురించి ఒక మంచి సాక్ష్యం బైబిల్ గ్రంథం ఇస్తుంది. మంచి నమ్మకమైన వాడట, దేవుని ఎడల భయభక్తులు కలిగిన వాడట.
భయము, భక్తి. ప్రియమైన పిల్లరా, నమ్మకం అంటే ఒక మాట గుర్తొచ్చింది. ఒక అమ్మాయట ఒక 10-12 సంవత్సరాల బాలిక ఒక ట్రాఫిక్ ఉన్న ఆ రోడ్డు దాటాలని చూస్తుందట. కానీ అడుగు ముందుకేస్తుంది, మళ్ళీ రోడ్డు దాటలేక మళ్ళీ వెనక్కి వస్తుంది. అటు ఇటు చూస్తుంది, ఎవరన్నా దాటిస్తారో లేదో అని. అటువైపు అక్కడ కొద్ది దూరంలో కొంతమంది పోతున్నారు, ఇటువైపు కొంతమంది పోతున్నారు, వస్తున్నారు. ఈ అమ్మాయికి మాత్రం ధైర్యం చాలట్లా. ఎవరన్నా అడుగుదామా, ఏమనుకుంటారు. సరే ప్రయత్నం చేస్తుంది, కొద్ది దూరం పోతుంది, రోడ్డు మీద రోడ్డు దాటాలని ట్రై చేస్తుంది, మళ్ళీ దాటలేక వచ్చేస్తుంది. చివరికి ఒక పెద్ద ఆయన ఆ రోడ్డు దాటుతుండగా, అంకుల్ నన్ను కూడా దాటించరా, ఈ రోడ్డు దాటించరా అని అడిగిందండి. అంటే అవునా, సరే రమ్మా అని ఆ చేయి పట్టుకొని ఆ అమ్మాయిని ఆ రోడ్డు దాటించి అవతలకి తీసుకెళ్ళి ఆడు పెట్టాడట. థ్యాంక్స్ అంకుల్ అంట వెళ్ళిపోతుందట. ఈయన అమ్మ ఆగమని, ఎంతమంది ఉన్నారు కదా ఇక్కడ, ఈ రోడ్డు దాటేవాళ్ళు చాలా మంది ఉన్నారు కదా, వీళ్ళందరిని వదిలిపెట్టి నన్నే ఎందుకు అడిగావు నువ్వు, అంకుల్ నన్ను రోడ్డు దాటించరా అని అడిగాడట. నన్ను ఎందుకు అడిగావు, చాలా మంది ఉన్నారు కదా అంటే, ఏందో అంకుల్ వాళ్ళందరిని చూశాను కానీ మిమ్మల్ని చూడగానే నమ్మకం కలిగింది, ఏమని, ఈయన పెద్ద ఆయన, అనుభవం కలిగిన వాడు, ఎన్నోసార్లు ఇలాగ దాటి ఉంటాడు, సీనియారిటీ ఉంది, దానికి తోడు మంచివాళ్ళగా ఉన్నాడు అని నమ్మకం కలిగింది, అంతే అని చెప్పింది. దానికి ఆయన చాలా సంతోషించాడట, వెళ్ళిపోయాడట. మనం కూడా మన జీవితంలో ఎంతో మంది మనకు తారసపడుతుంటారు, ఎంతో మంది మనకు ఎదురవుతుంటారు, మన జీవన ప్రయాణంలో ఎంతో మంది మనతో కలుస్తుంటారు, కొన్నాళ్ళ తర్వాత ఎడమైపోతుంటారు. అవునా కదా? నాతో పాటు చిన్నతనంలో ఆడుకున్న వాళ్ళు ఇప్పుడు నాతో ఉన్నారా? లేరు. నాతో పాటు కాలేజీలో చదువుకున్న వాళ్ళు ఇప్పుడు నాతో ఎవరైనా ఉండారా? లేరు. కొంతమంది అయితే మరి ఫారెన్ లో ఉండారు. మరి ఒకడైతే కిరణ్ అని ఒకడు ఉన్నాడు, మా క్లాస్మేట్, 10th క్లాస్లో నా క్లాస్మేట్. ఆడు ఈ మధ్య ఒక 3 నెలల క్రితం ఒకసారి ఫోన్ చేశాడు. ఎలా చిట్టిబాబు ఎలా ఉన్నావు అలాగే, బాగానే ఉన్నారా, ఎక్కడున్నావురా అంటే, ఇదిగా నేను న్యూజిలాండ్లో ఉన్నాను. ఓకే, ఎప్పుడు వస్తావురా ఇండియాకి, ఎప్పుడు వస్తావురా అంటే, ఏమోరా తెలీదు. అదేంటిరా, రావాలనుకోవట్లేదా? అనుకుంటున్నా, ఇంటికే సాయంత్రానికి ఇంటికే, ఇక్కడ అమెరికాలో ఇంటికే పోలేకపోతున్నా, ఇంకా ఇండియాకి ఏమో ఎప్పుడు వస్తామో తెలియదు. అదేందిరా, ఎక్కడికి వెళ్తున్నావు ఇప్పుడు అంటే, నేను కనీసం సాయంత్రంలోగా 2-3 దేశాలు కవర్ చేయాలంటున్నాడు. ఇప్పుడు న్యూజిలాండ్లో ఉన్నా, ఇంకో కాసేపటికి ఫ్లైట్ ఎక్కి ఇంకో దేశం పోవాలి. వీలైతే అక్కడ లంచ్ చేస్తాను, మధ్యాహ్నం భోజనం అంట, అక్కడ చిన్న మీటింగ్ ఉంది, అది అయిపోయిన తర్వాత ఇంకొక దేశం వెళ్ళాలి. సాయంత్రానికి కనీసం 4 దేశాలు కవర్ చేయాలి, సాయంత్రానికి ఇంటికి పోతానో లేదో అంటున్నాడు. ఊర నాయన, వాడి ఫ్లైట్లోనే ఇక వాడి జీవితం, నిద్రపాటు ఎక్కువ ఫ్లైట్లోనే, అన్నం తింటాం ఫ్లైట్లోనే జరుగుతుంది దాదాపుగా, ఎక్కువ సమయం వాడికి ప్రయాణాలే. మనమేమో ఈ జిల్లా దాటిపోం, మహా అయితే రాష్ట్రం దాటిపోం,
వాడేమో మా స్నేహితుడేమో దేశాలే దాటిపోతున్నాడు, ఒక రోజులోనే 3-4 దేశాలు తిరిగి వస్తున్నాడు. ఏముంది, ఒక దేశం నుంచి ఒక దేశానికి 2 గంటల ప్రయాణం వాడికి ఫ్లైట్ ఎక్కితే. వాడి బిజినెస్ అట్లా ఉంటది. చాలా ముచ్చట చేసింది. సరేరా, ఎప్పుడైనా ఇటు వచ్చినప్పుడు, ఇండియాకి వచ్చినప్పుడు ఫోన్ చేయండి రా అన్నాం. వాడిని చూసి దాదాపు 20 సంవత్సరాల పైన అవుతుంది. కళ్ళతోటి చూసి ఎంతో మంది ఆశపడుతుంటారు, ఎప్పుడు మనతోటి ఉండరు కదా. కానీ మన దైనందిన జీవితంలో వాళ్ళ యొక్క మాట తీరును బట్టి, వాళ్ళ ప్రవర్తనను బట్టి, వాళ్ళ వస్త్రధారణను బట్టి, వాళ్ళ క్రియలను బట్టి కొంతమంది మీద నమ్మకం కలిగింది, వీళ్ళు మంచోళ్లే. ఒక్కొక్కరిని చూస్తే ఏదో మరి ఒక అమ్మని చూస్తే పెట్ట బుద్ధి అయిద్దంట, ఒక అమ్మని చూస్తే పొట్ట బుద్ధి అయిద్దంట. ఎందుకంటే ఏదో తేడా మాట్లాడే విధానంలోనో ప్రవర్తనలోనో. అవును కదా. కొంతమంది మనుషులు ఎట్లా ఉంటారు, మనుషులు ఎదురుగా ఒక రకంగా ఉంటారు, మనుషులు పక్కకు పోగానే ఇంకొక విధంగా ఉంటారు. అవును కదా. మనుషులు ఎదురు ఉన్నప్పుడేమో బాగున్నాం, మీరు బాగున్నారా, ఎన్నాళ్ళు అవుతుంది మిమ్మల్ని చూసి అంటారు. పక్క పోయిన ఏంది మొదలష్టపడి తగిలేడియాలా కదా. ఏదో ఎదురుగా ఒక రకంగా, పక్కకి వెళ్ళిన తర్వాత ఇంకో రకంగా అట్లా మాట్లాడు. అలాంటి మాటలు పక్క నుండి గమనించేవాళ్ళు, ఓహో వీళ్ళు ద్వంద్వ స్వభావం కలిగిన వాళ్ళు, రెండు నాలుగులు కలిగిన వాళ్ళు, ముఖస్తుతి చేస్తారు ఎదురుగున్నప్పుడు, పక్కకు పోయిన తర్వాత తిట్టుకుంటారు అని పక్క నుండి గమనిస్తున్న వాళ్ళు ఏమో వాళ్ళకి నమ్మకం కలిగిందిగా. ఒక్కసారి శాలమన్న విషయంలో ఒక దైవజనుడి మీద నమ్మకం పోయింది నాకు. ఒక దైవజనుడి మీద శాలమన్న ఫస్ట్ లో సేవా ప్రారంభంలో ఉన్నప్పుడు, అన్నా నేను క్యాసెట్ చేయించాలనుకుంటానన్నా పాటలు, నేను మద్రాసు వెళ్తున్నాను, ప్రార్థన చేయన్నా అని ఒక దైవజనుడి దగ్గరికి వస్తే, ఆ దైవజనుడు బాగా వాడాలయ్యా, దేవుని బాగా మహింపరచాలయ్యా, దేవుడు నీకు తోడుగా ఉంటాడయ్యా, పో బాగా పాడతావు, పో దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు, పో నీ సేవ అభివృద్ధి పొందింది పో అని చెప్పి మనిషి ముందు పొగిడి ప్రార్థన చేశాడు. బాగానే ఎగిరెగిరి కేకలేసి చేశాడు. నేను అప్పుడు పక్కనే ఉన్నా. అన్న ఆ క్యాసెట్ పాటలు రికార్డింగ్ చేయించడం కోసం మద్రాసు వెళ్ళడానికి బయలుదేరి వచ్చి ఆ పాస్టర్ చేత ప్రార్థన చేయించుకొని కానుక పెట్టి కూడా పోయాడు. సంతోషంగా వెళ్ళిపోయాడు శాలేమన్న. ఆ తర్వాత ఆ దైవజనుడు అంటున్నాడు, ఏదో అందరూ పాటలు పాడేవాళ్ళు అయిపోయారు అన్నాడు. అంటే ఆ పాస్టర్ గారు కూడా పాటలు పాడతాడు, అవ్వలేదు. కానీ ప్రతి వాళ్ళు పాటలు కొత్తన్నారబ్బా ఇప్పుడు అన్నాడు. అది అంటే ఇప్పుడు దాకా కనబరిచిన ప్రేమ నిజం కదా అయ్యా? చాలేమో, ఓ దేవుడు నిన్ను వాడుకున్నాడు పోయా, నీ సేవ మంచిగా అభివృద్ధి పొందిద్దయ్యా వెళ్ళు అని చెప్పిన వ్యక్తి అన్న పక్కకి వెళ్ళిపోయిన తర్వాత అందరూ పాటలు పాడేవాడు అయిపోయారు. మరి పాటలు విలువ లేకుండా పోతుందబ్బా అన్నప్పుడు నాకు ఎంత బాధ వేసింది. ఎందుకంటే ఆ పాస్టర్ గారిలో ద్వంద్వ విధానం చూసా నేను. చూసి వెళ్ళి ఈయన ఇట్లా కావాలా అనుకున్నా. ఇదేం పిల్లరా, అట్లాగనా కొంతమంది మనుషుల యొక్క ప్రవర్తన, వాళ్ళ మాట తీరు, వాళ్ళ క్రియలు చూసినప్పుడు కొంతమందిని ఏమో నమ్మబుద్ధి అయితే, కొంతమందిని నమ్మబుద్ధి కాదు. అవునంటారు కాదంట?
కొంతమంది నమ్మబుద్ధి అయితే, కొంతమంది నమ్మబుద్ధి కాదు. సరే, కొంతమందిని సహాయం అడగాలనిపించింది. అయ్యా నాకు కొద్దిగా ఇబ్బందిగా ఉంది, సహాయం చేయవా అని అడగాలనిపించింది నా అవసరాల్లో. మరి కొందరైతే అసలు అనిపించదు. వాళ్ళ దగ్గర డబ్బులు ఉండొచ్చు కాక, డబ్బులు నేను తెలిసిన అడగకూడదు అనిపించింది. ఎందుకంటే అట్లా మన మనసులో నమ్మకం అట్లా స్థిరపడిపోతుంది. ఒక వ్యక్తి లేవు దొరకవు అన్నా కూడా పదే పదే అడుగుతుంటారు. ఒక వ్యక్తి అసలు అడగను కూడా అడగరు. కారణం ఏంటంటే మన మనసులో ఒక నమ్మకాన్ని మనము కూడా నమ్మకాన్ని సంపాదించుకునే వారముగా మనము ఉండాలి. ఇక్కడ హనన్య అనే వ్యక్తి ఎక్కడట, కోటకు అధిపతి అయిన హనన్యాకును యెరూషలేము పైన అధికారం ఇచ్చి తిని, హనన్య నమ్మకమైన మనుషుడు, అందరికంటే ఎక్కువగా దేవుని ఎడల భయభక్తులు గలవాడు. ఎందుకని నమ్మకం కలిగింది ఇక్కడ అంటే, దేవుని ఎడల భయభక్తులు కలిగిన వాడట, అందుకని నమ్మకం కలిగిందట. యెరూషలేము మీద అధికారిగా నియమించాడట. హల్లెలూయా. దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే ఎవరైనా నమ్ముతారు లేదా? అన్యులు కూడా నమ్ముతారు. ఇప్పుడు ఒక్కొక్క సందర్భంలో శాలేమన్న అక్కడ భావన ఋషి నగర్ లో పెద్ద మందిరం కట్టిన తర్వాత ఆ రూట్లు అడ్డగిచ్చారు, జనం రాకుండా ఆపు చేయాలని చూశారు. కొంతమంది అయితే ప్రత్యేకంగా అన్న మీద కక్ష పెట్టుకొని, శాలేమన్న మీద కక్ష పెట్టుకొని మరి ఇబ్బంది పెట్టాలని ఆయన శాలేమన్న పెద్ద కొడుకుని ఏదో చిన్న డొక్కు లోన ఒకటి ఎవరో మందిరం ముందు పెట్టిపోతే 3-4 రోజుల నుంచి అది మందిరం ముందే ఉంటుంది. దానికి తాళం కూడా లేదు. ఊరకట్టు తొక్కితే స్టార్ట్ అయ్యేటట్టు పెట్టారు. తాళం లేకపోయినా కూడా అలా దొక్కితే స్టార్ట్ అయ్యింది. పిల్లలందరూ ఇక తిరుగుతున్నారు ఆ లోన వేసుకొని. ఎవరు ఏంద్రా తీస్తారని అంటలా. ఆ డొక్కులో పాతది ఏదైతే కనీసం కాటాకేస్తే గట్టిగా 500 కూడా తీరవు. కానీ అదేందో అట్లా తొక్కగానే తాళం లేకపోయినా కూడా స్టార్ట్ అవుతుంది. అట్లాంటి లోన తెచ్చిపెట్టి మందిరం ముందు ఈ పిల్లలు బాగా యవనస్తులు 10 సంవత్సరాలు 12 సంవత్సరాలు పిల్లలు తొక్కుతున్నారు, అట్లా రౌండ్ వేసి వస్తున్నారు. చివరికి అందరూ చూస్తూ శాలేమన్న కొడుకు కూడా ఒకసారి అరే నాకు కూడా ఒకసారి అని చెప్పేసి అప్పుడు పిల్లోడు ఆ లోన తీసుకొని అట్లా బయటకు పోయాడు. అంతే, కాసుకొని ఉండాలి శాలేమన్న కొడుకుని పట్టుకోవాలని. అంతకుముందు పిల్లలు తిరిగితే పట్టుకోవాలా అదే బజార్లో. శాలేమన్న కొడుకు ఎప్పుడైతే ఆ డొక్కులోన తీసుకొని పోయాడో, బాయ్ అగో ఈ బండి మాది, ఏం దొంగతనం చేసావు, ఎక్కడ తీసుకొచ్చావు అని పట్టుకున్నారు. ఏం బండి మీది? ఇది మా చర్చి ముందు పిల్లలు తిరుగుతున్నారు, నేను ఇప్పుడే తీసుకొని వచ్చాను అంటే, కాదు ఓ మీ నాన్న వీళ్ళు. ఇంకా ఆయన అబ్బాయిని అడగ ఆపేశారు. అన్నం తింటుండగా ముద్ద నోట్లో పెట్టుకున్నాడు. అన్నా ఎవరు అబ్బాయిని ఎవరు అక్కడ లోన దొంగతనం చేశాడని అక్కడ ఆపేశారన్న. అంతే, నాన్న చేయగలిగేది అందరూ లేచి వచ్చాడంటే ఏమైంది ఏందని. ఇక ఏం జరిగింది అంటే, నాన్న ఇది ఈ లోన 3 రోజులుగా చర్చి ముందే ఉంటుంది, పిల్లలందరూ తిరుగుతున్నారు, నేను ఇప్పుడే వాళ్ళు తిరుగుతున్నారు కదా, అది ఎవరిదో ఏమో, ఎవరు ఏం కదిలించట్లేదని ఇప్పుడే నేను తీసుకొని ఒకసారి ఇటు వచ్చాను. ఇంకా నన్ను పట్టుకున్నారు. ఎట్లా ఉంది ఇదంతా? పకడ్బందీగా ప్లాన్ వేసి మరి ఆ దైవజనుడు కొడుకు ఎప్పుడైతే పట్టుకొని ఆ బండి తీసుకొని వస్తాడో అప్పుడు పట్టుకోవాలి. వేరే పిల్లలను పట్టుకుంటే దైవజనుడు ఎందుకు వస్తాడు కదా. అందుకని ఆ దైవజనుడు కొడుకు పట్టుకున్నప్పుడు, ఆ లోన తీసుకున్నప్పుడు
పట్టుకోవాలని చెప్పేసి పకడ్బందీగా ప్లాన్ వేసి మరీ పట్టుకున్నారు. ఇట్లా జరిగింది నాన్న అంటే ఇంకా అన్నకు అర్థమైపోయింది ఇదంతా వీళ్ళు స్కెచ్ చేసి అసలు ఆ లోన ఎవరిది అంటే లోన మాది. మరి చర్చి ముందు ఎందుకు పెట్టారు? 3-4 రోజులుగా చర్చి ముందు ఎందుకు ఉంటుంది అంటే పిల్లలు తీసుకోవాలని వాళ్ళు ఎవరో ఒకటి చేతుల్లో మీరు చూసి పట్టుకోవాలనేగా. ఇక అన్నకు అర్థమైపోయి ఇంకా వాళ్ళు అన్యులైన వాళ్ళు మరి తలా ఒక దెబ్బ కొడితే బాగోదు కదా పిల్లోడిని. అందుకని శాలేమన్నే పెట్టా 2 దెబ్బలు కొట్టి ఎందుకు తీసుకున్నావు అసలు నీది కాదు బండి అంటే నాన్న వాళ్ళ పిల్లలందరూ తిరుగుతున్నారు నాన్న 3 రోజులు తిరుగుతూనే ఉంటారు, నేను ఎప్పుడు తీసుకోలేదు, ఇప్పుడే తీసుకున్నాను. వాళ్ళు తీసుకుంటారు, నువ్వు ఎందుకు తీసుకున్నావు? వాళ్ళ చేతుల్లో నువ్వు ఎందుకు తీసుకున్నావు అని నా పిల్లోడిని వాళ్ళు కొట్టే బదులుగా నేను కొట్టడమే మేలని నేనే చంపలు వాయించి తీసుకొని వచ్చాను. కొంతమంది అంటారంట పోలీసులకు అప్పచెప్పండి, పోలీసులకు ఫోన్ చేసి అప్పచెప్పండి. కొంతమంది ఏమో ఇక పిల్లోడిని చాలామంది 2 దెబ్బలు కొట్టగానే ఇంక బానీలే నువ్వు బానిరా అని కొంతమంది కాదు పోలీసులకు అప్పచెప్పాలి. అది ఎంత బండి? కాటా కేసు 500 దానికంట పోలీసులకి అప్పచెప్పాలట. ఇలాగునా ఎన్నోసార్లు వచ్చే దారికి అయ్యి అడ్డాలు పెట్టి బొమ్మలు అడ్డం పెట్టి ఆటంకపరిచి ఇబ్బంది పెట్టారు దైవజనుడు. కానీ ఆ దైవజనుడు శాలేమన్న దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు ప్రేమ కలిగిన వాడు గనక కరోనా టైంలో లోకమంతా విలవల్లాడిపోతుంది. ఆఖరికి పనులు చేసుకోవడానికి పనులు లేవు, పోవతి కావట్లేదు, పోవతి కావట్లేదు, పనులు పోవతి కావట్లేదు. ఇంట్లోనేమో లేమి కానీ సమృద్ధిగా మందిరంలో మాత్రం ఆహారం ఉంది, అందరూ పోయి తెచ్చుకుంటున్నారు. మరి ఎప్పుడైతే ఈ శాలేమన్నని ఆయన సేవని ఆయన కొడుకుని అభ్యంతరపరచాలని అడ్డుకోవాలని ప్రయత్నం చేసి ఇబ్బంది పెట్టి అనేక సార్లు ఇబ్బంది పెట్టిన వాళ్ళు మరి ఇప్పుడు ఏ మొహం పెట్టుకొని అడుగుతారు? అయ్యా మాకు కూడా సాయం అయ్యా, మాకు కూడా ఒక బస్తా బియ్యం అయ్యా, మాకు కూడా కాసిన డబ్బులు అయ్యా అని ఏ మొహం పెట్టుకొని వచ్చి అడగాలి? మొహం చెల్లిద్దా? కానీ వాళ్ళకి దేవుడు వారికి నమ్మకం కలిగి చేశాడు. ఆయన నిజ క్రైస్తవుడు. తనని ఇబ్బంది పెట్టే శత్రువు అయినా గాని క్షమించే మనసు కలిగిన వాడు, దేవుని అందరూ భయభక్తులు కలిగిన వాడు, దేవుని ప్రేమను చూపిస్తున్నవాడు అని ఆ అన్యులకు సైతం నమ్మకం కలిగించి మరి వాళ్ళని దేవుని సన్నిధి దాకా నడిపించాడు. వాడు వచ్చి సిగ్గు విడిచి అయ్యా మాకు కూడా పిల్లలు అల్లాడిపోతున్నారయ్యా అన్నానికి, మాకు కూడా ఏదైనా సహాయం మందిరం కాడ నుంచి అని అంటే ప్రభువా నీకు స్తోత్రం అనుకొని ఆయన మనసులో దేవుణ్ణి మహింపరుచు. ఎందుకంటే నీ శత్రువును నీ పాదాల దగ్గరికి తీసుకొస్తానని చెప్పి ఉంది కదా లేఖనం కీర్తన గ్రంథంలో. అలాగున నా దగ్గరకు తీసుకొచ్చాడు ప్రభువు అని చెప్పేసి ఆ శత్రువు అయినా కానీ నా దగ్గరకు వచ్చినప్పుడు కాదనే ప్రసక్తి లేదు. దేవుని ప్రేమను మేము చాటుతాము అని చెప్పేసి ఇచ్చి పంపించాడు. ఎంతమంది వస్తే అంతమందికి బియ్యం కట్టలే కానీ డబ్బులే కానీ ఆ కరోనా టైంలో ఎమ్మెల్యే కూడా చేయనంత పని దైవజనులు శాలేమన్న చేశాడు. అనేకులను ఆదుకున్నాడు, అనేక కుటుంబాలు నిలబడటానికి కారణమయ్యాడు. ఆ రోజు నమ్మకం ఎట్టగలిగింది దైవజనుడి మీద అంటే చూపించే ప్రేమ మీద, దేవుని అందరి భయభక్తుల మీద నమ్మకం. అవును కదా, మనం ఒకవేళ ఇబ్బంది పెడితే పెట్టాం, ఆయన్ని మనం ఇబ్బంది పెడితే పెట్టాం, కానీ మనం పోతే కాదనడు. ఎందుకంటే ఆయన దైవభక్తి కలిగిన వాడు, దేవుని ప్రేమ కలిగిన వాడు, క్షమించే మనసు కలిగిన వాడు. ఎందుకంటే ఆయన అదేగా చెబుతుంది ఆయన. కాబట్టి మనం వెళ్ళి మనం సహాయం అడుగుదాం అని ఆ ప్రాంతంలో వాళ్ళు ఆ సేవను అడ్డుకోవాలనుకున్న వాళ్ళు, అన్నను ఇబ్బంది పెట్టిన వాళ్ళు అందరూ వచ్చి సహాయం పొందుకున్నారు. హల్లెలూయా. నమ్మకం కలిగిందా లేదా? ఎట్లా కలిగింది నమ్మకం అంటే
ఇదిగో ఇక్కడ హనన్యా మీద ఎలాంటి నమ్మకం ఉందో, అతను నమ్మకస్తుడును, మనుషులందరిలో నమ్మకస్తుడును, దేవుని అందరి భయభక్తులు కలిగిన వాడు గనక యెరూషలేము మీద మేము అతన్ని అధికారినిగా నియమించాము. దేవుని పిల్లారా, మనము భక్తి చేస్తే ఎలా ఉండాలి అంటే నమ్మకం కలగాలి, ఇతరులకు నమ్మకం కలగాలి. మనం ప్రార్థన చేస్తున్నాము అంటే నమ్మకం, ఇతరులకు వినేవాళ్ళకి నమ్మకం కలగాలి, మన మీద నమ్మకం కలగాలి. ఆ చిన్నపిల్ల అంతమందిని వదిలిపెట్టేసి ఆ పెద్ద ఆయన్నే, అంకుల్ నన్ను దాటించరా రోడ్డు అని ఎందుకు అడిగింది? ఆ 12 సంవత్సరాల బాలిక అంటే ఎవరి మీద కూడా ఎందుకని మన నమ్మకం కలగల, ఆ పెద్ద ఆయన మీద కలిగి. అలాగనే క్రైస్తవురాలువి, నువ్వు దేవుని బిడ్డవి, నీ మీద లోకానికి సమాజానికి నమ్మకం కలగాలి, నీ భక్తి మీద నమ్మకం కలగాలి, నీ ప్రార్థన మీద నమ్మకం కలగాలి, నీ విశ్వాసం మీద నమ్మకం కలగాలి, నీ ప్రవర్తన మీద నమ్మకం కలగాలి, నీ భయభక్తుల మీద నమ్మకం కలగాలి. అది చివరికి దేవుని మీదకే నమ్మకాన్ని తీసుకురావాలి. హల్లెలూయా. దేవుని మీద నమ్మకం కలిగించాలి నీ ప్రవర్తన. నేను ప్రార్థన చేస్తాను కానీ అదేంటో ఎవరూ రారు నా దగ్గరికి ప్రార్థన చేయించుకోవడానికి అంటే, నువ్వు ప్రార్థన చేస్తున్న సంగతి జనానికి మైకి పెట్టి వినిపించమని కాదు. అక్కడ ఇదిగో షిలోహులో ఒక దైవజనుడు ఉన్నాడు. షిలోహులో ఒక దైవజనుడు ఉన్నాడు. అతడు భక్తి కలిగిన వాడు. ఆ ఎలీషా గురించి సాక్ష్యం ఇస్తుంది. ఎవరు? గనురాలైన ప్రియమైన పిల్లరా, ఒక దైవజనుడు గురించి భక్తి గల దైవజనుడు అని సాక్ష్యం ఇచ్చినట్లుగా ఇదిగో మన ఇళ్ల మధ్యలో ఉన్నది, ఇదిగో ఒక క్రైస్తవురాలు. ఆమె మంచిగా ప్రార్థన చేస్తుంది, వాళ్ళ దేవునికి ప్రార్థన చేస్తుంది. ఆమె ప్రార్థన చేస్తే స్వస్థత కార్యక్రమం జరిగింది, అద్భుతాలు జరుగుతున్నాయి. ఆ అమ్మాయి మంచి ప్రవర్తన కలిగి ఉన్నది. ఎవరైనా ఇంటికి వెళ్తే సహృదయంతో ప్రేమతో పలకరించింది, నవ్వుతూ పలకరించింది, ఏది అడిగినా కాదనదు అనే నమ్మకం క్రైస్తవుడిగా నీ మీద అన్యులకు కలుగుతుందా? ప్రియమైన పిల్లరా, నీ భక్తి ఎట్లా ఉండాలి అంటే చూడండి, అపోస్తలుల కార్యాల గ్రంథము 10వ అధ్యాయము 1వ వచనం. ఇటాలీ కాదు, ఇటలీ. నాకు దీర్ఘం ఉందా? ఇటలీ పటాలమనబడిన పటాలములో శతాధిపతి అయిన కొర్నేలి అని ఒక భక్తిపరుడు ఒకడు కైసరయలో ఉండెను. ఎక్కడున్నాడు? కైసరయలో. ఎక్కడుంది ఇది అంటే ఇటలీ పటాలం అనబడిన పటాలంలో కొర్నేలి అని ఒక భక్తిపరుడు ఉన్నాడు. చూడండి, మరి నువ్వు నేను కొన్ని ప్రాంతాలలో నివాసం ఉంటున్నాం కదా, మనం ఉంటున్న చోట మరి ఈ సాక్ష్యం వస్తుందా? ఇదిగో ఒక భక్తిపరుడు ఉన్నాడు, ఒక భక్తిపరురాలు ఉన్నది అని ఆ సమాజంలో ఉంటున్న ఆ చుట్టుపక్కల ప్రాంతాలలో మరి ఆ సాక్ష్యం వస్తుందా? ఆ నమ్మకం కలిగిందా జనానికి? అతని దగ్గరికి వెళితే, ఆ అమ్మాయి దగ్గరికి వెళితే ఇదిగో తప్పకుండా సహాయం దొరికింది. ఎందుకంటే వాళ్ళు ప్రేమ కలిగి ఉంటారు. ఎవరైనా కానీ ఆపదలో ఉన్నారు అంటే అసలు దాటిపోరు, వాళ్ళు అంతటి ప్రేమ కలిగి ఉంటారు. వాళ్ళు క్రైస్తవులు అనే నమ్మకం నీ భక్తి మీద ఉందా? నీ భక్తి ఎలా ఉంది? కొర్నేలి లాగా ఉందా? కొర్నేలి ఏం చేస్తున్నాడు తెలుసా? తన వాళ్ళందరికీ, తన బంధువులందరూ పిలుచుకున్నాడు, రండి ఓ మంచి దైవజనుడు వస్తున్నాడు మా ఇంటికి.
సీమోన్ పేతురు వస్తున్నాడు, రండి మా ఇంటికి రండి అని అందరూ ఒక ఫంక్షన్ లాగా పిలుచుకొని అందరికి మంచిగా విందు ఏర్పాటు చేసి ఈ సీమోను పేతురు ద్వారా వాక్యం చెప్పించాడట. ఎందుకు అంటే మా వాళ్ళందరూ అన్యులు, విగ్రహారాధికులు, వాళ్ళు రక్షణ పొందాలి, నిజ దేవుణ్ణి తెలుసుకోవాలి అని. చూసారా భక్తి? ఇది భక్తి. ఎలాగైనా సరే ఏదో ఒక వంక, ఏదో ఒక సాకు వెతుక్కోవాలి. ఎందుకంటే మా వాళ్ళకి సువార్తను వినిపించాలి, నిజ దేవుని గురించి పరిచయం చేయాలి. అవసరమైతే నేను కొంత ఖర్చు పెట్టుకుంటా, మా వాళ్ళకి రక్షణ ఇప్పించాలి, మా వాళ్ళకి నిజ దేవుణ్ణి పరిచయం చేయాలి. ఇది కదా భక్తి అంటే. నువ్వు అలా చేస్తున్నప్పుడు నీ చుట్టుపక్కల ఉన్న వారికి నమ్మకం కలిగిద్ది నీ మీద. హల్లెలూయా. మనము కొన్ని విషయాల్లో భయపడుతుంటాం. అమ్మో ఖర్చు అయిద్దేమో, అమ్మో భక్తి చేసే విషయంలో, దేవుని గురించి చాటే విషయంలో, అమ్మో చుట్టుపక్కల వాళ్ళంతా అన్యులు ఏమనుకుంటారు, చుట్టుపక్కల ఎవరు దేవుని అంగీకరించిన వాళ్ళు కాదు, ఏమనుకుంటారో, నేను సువార్త చెప్పించాలంటే ఏమంటారో, నేను వాళ్ళ ఇంటికి వెళ్ళి నా ప్రేమను చాటాలి, నేను ప్రేమ కలిగిన దానిని, ఇదిగో నా దేవుడు ప్రేమ కలిగిన వాడు, నాకంటే ప్రేమ కలిగిన వాడు అని నేను సువార్త చెప్పాలి అంటే ఏమనుకుంటారో అని ఇంట్లోనే మగ్గిపోతున్నావేమో. ప్రియమైన పిల్లరా, మనము ఎట్లా ఉండాలి అంటే మన ధైర్యం దానియేలులాగా ఉండాలట. రండి దానియేలు గ్రంథము 6వ అధ్యాయం 10వ వచనం చూడు. ఇట్టి శాసనము సంతకము చేయబడినని దానియేలు తెలుసుకొనినను అతడు తన ఇంటికి వెళ్ళి యథాప్రకారముగా అనుదినము ముమ్మారు మోకాళ్ళుని తన ఇంటి పై గది కిటికీలు యెరూషలేము తట్టునకు తెరవబడి ఉండగానే తన దేవునికి ప్రార్థన చేయించు ఆయనను స్తుతించుచూ వచ్చెను. ఇక్కడ రాజాజ్ఞ ఏంటంటే నెల రోజుల పాటు ఎవడు కూడా ఏ దేవునికి కూడా ఆరాధన చేయొద్దు, ఏ దేవునికి భక్తి చేయొద్దు, ప్రార్థన చేయొద్దు అని రాజు ఆజ్ఞ ఉండగా దానియేలు మాత్రం భయపడకుండా యథాప్రకారంగా ఆయన గదికి ఆయన వెళ్ళాడు, మేడ మీద గదికి పోయాడు. యెరూషలేము వైపు తలుపులు తీసి వాళ్ళు ప్రార్థన చేయడం అలవాటు. వాళ్ళు ఎక్కడున్నా కూడా, ఏ ప్రాంతంలో ఉన్నా, ఏ దేశంలో ఉన్నా, యెరూషలేము ఎటువైపు ఉందో ఆ యెరూషలేము వైపు కిటికీ తలుపులు తెరిచి ప్రార్థన చేయడం అలవాటు ఇశ్రాయేలీయులకు. అలాగున వాళ్ళు కిటికీ తలుపులు తెరిచే ప్రార్థన చేస్తున్నాడట యథాప్రకారంగా. అంటే ఎవరైతే ఏ దేవునికి కూడా ప్రార్థన చేయొద్దు, నెల రోజుల పాటు రాజు శాసనం చేసినా, తీసుకెళ్లి సింహాల బోన్లో వేస్తారని తెలిసినా, దానియేలు మాత్రం దానికి భయపడలేదు. వాళ్ళు ఏమనుకుంటారో, వీళ్ళు ఏమనుకుంటారో, వాళ్ళ ముందు నేను ఏదైనా నా దేవుని గురించి నోరు తెరిస్తే వీళ్ళు ఏమనుకుంటారో, క్రైస్తవులు అనుకుంటారేమో. కొంతమంది అన్య ప్రాంతంలో ఉంటూ మరి మేము బొట్టు పెట్టుకోకపోతే వీళ్ళు క్రైస్తవులు అనుకుంటారేమో మమ్మల్ని అని చిన్న బొట్టు కూడా పెట్టుకుందామని బొట్టు పెట్టుకుంటున్నారు. ఎందుకు? వాళ్ళు ఉంటుంది అన్య ప్రాంతంలో, బొట్టు పెట్టుకోకపోతే మీరు క్రైస్తవులా అని అడుగుతారని, చిన్న చూపు చూస్తారని, ఏది కుల వివక్ష చూపిస్తారని చిన్న బొట్టు ఒకటి మెయింటైన్ చేస్తుంటారు కొంతమంది. ప్రియమైన పిల్లరా, భయపడితే నువ్వు ఎట్లా సాక్షిగా ఉంటావు? హల్లెలూయా. నీ భక్తి ఎలా ఉండాలి అంటే కొర్నేలిలాగా ఉండాలి. నీ ధైర్యము, భక్తి విషయంలో నీ ధైర్యం ఎలా ఉండాలి అంటే దానియేలులాగా ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు నీ భక్తి మీద ఇతరులకు నమ్మకం కలగాలి, నీ ప్రేమ మీద ఇతరులకు నమ్మకం కలగాలి.
మీ వాళ్ళకు మాత్రమే సహాయం చేసుకుంటూ అన్యులు ఎవరైనా వచ్చి సహాయం అడిగితే లేవు లేవు అంటే నీ మీద నమ్మకం కలిగే వాళ్ళకి మళ్ళీ ఒకసారి వచ్చి అడుగుతారా? నీ ప్రేమను పొందుకోవడానికి వాళ్ళు వస్తారా? రాదు. దేవుని పిల్లరా, నువ్వు ఎలా ఉండాలి, నీ భక్తి ఎలా ఉండాలంటే చూడండి, కొర్నేలిలాగా ఇతరులను నేను రక్షించాలి అని ఆ తపన ఉండాలి నీ భక్తి. నీ యొక్క ధైర్యం ఎలా ఉండాలంటే దానియేలులాగా, వాళ్ళేమనుకుంటారు వీళ్ళేమనుకుంటున్నారు అనుకోవటం కాదు, దానియేలులాగా నువ్వు ఎన్ని పరిస్థితులు ఎదురైనా నా దేవునికి ప్రార్థన చేయకుండా, నా దేవుని సువార్తను ప్రకటించకుండా నేను ఉంటానా? నా వల్ల కాదు అని నువ్వు ఎలాగైతే దానియేలు ధైర్యం చేశాడో, నువ్వు కూడా అన్య ప్రాంతంలో ఉన్నప్పుడు, అన్యుల మధ్యకు వెళ్ళినప్పుడు నువ్వు కూడా క్రైస్తవురాల్లాగానే ఉండాలి, క్రైస్తవులాగానే ఉండాలి. అవసరమైతే నోరు తెరిచి సువార్తను ప్రకటించాలి. హల్లెలూయా. కొంతమంది శ్రమలకు భయపడతారు, కొంతమంది శ్రమలకి భయపడతారు. శ్రమలు వచ్చినప్పుడు భక్తిని విడిచిపెడతారు. కష్టాలు వస్తే భక్తిని విడిచిపెడతారు. ఏందో ఈ దేవుడి కాడికి వస్తే అబ్బే మేము ఏదో అనుకున్నాం కానీ అబ్బే లాభలే, పాట మళ్ళీ మన దేవుడి కాడికే పోదాం అని పోయే అజ్ఞానులు ఉన్నారు. కష్టాలు మనుషులకు రాక ఎవరికి వస్తాయి? అక్కడ రావా? ఆడ ఉన్నంత కాలం అచ్చంగా ఇక సుఖభోగాలేనా? అట్లాగైతే లోకంలో అనేక మంది ఎందుకు చంపుకుంటున్నారు, ఎందుకు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు? ట్రైన్ కింద పడేవాళ్ళు ఎంతమంది, ఉరి పెట్టుకునేవాళ్ళు ఎంతమంది, పురుగు మందు తాగేవాళ్ళు ఎంతమంది, ఎన్నో రకాలుగా ఆత్మహత్యలు చేసుకునే వాళ్ళు ఉన్నారు. ఏమైంది అంటే అక్కడ కూడా కష్టాలు ఉన్నాయి, శ్రమలు ఉన్నాయి. కానీ ఎడకొచ్చి ఈ దేవుడి దగ్గర ఎడకొస్తే అన్ని కష్టాలే అనుకుంటూ వెనకపోతున్నారు. కష్టాలలో పౌలు ఏం చేశాడు చూడండి. 1 కొరింథీ పత్రిక 9వ అధ్యాయం 16వ వచనం చూడు. నేను సువార్తను ప్రకటించుచున్నను, నాకు అతిశయ కారణము లేదు. సువార్తను ప్రకటింపవలసిన భారము నా మీద మోపబడి ఉన్నది. అయ్యో, నేను సువార్తను ప్రకటింపకపోయిన యెడల నాకు శ్రమ. పౌలు ఎంత భారం కలిగి ఉన్నాడో, సువార్తను ప్రకటించాలి. ఇప్పట్లాగా అప్పట్లో రైళ్లు లేవు, కార్లు లేవు, విమానాలు అసలే లేవు. మరి ఎలా చేశాడు? ఒక్కొక్క పౌలు తిరిగిన ప్రాంతాలు అని మనకి బైబిల్లో వెనక పక్క ఒక మ్యాప్ ఇస్తారు. ఉందా మీ బైబిల్లో? పౌలు తిరిగిన ప్రాంతం అని, పౌలు మొదటి ప్రయాణము, రెండవ ప్రయాణము అని కొన్ని మ్యాప్లు ఉంటాయి మీ బైబిల్ చివరిలో. పౌలు మొదటి ప్రయాణం, రెండవ ప్రయాణం, ఒక దేశం నుంచి ఒక దేశానికి దాదాపుగా 2000 కిలోమీటర్లు ప్రయాణం చేసి పోతాడట. ఆడ దేశాలు కొన్ని దగ్గర గుండా, కొన్ని దేశాలు దూరంగా ఉంటాయి. 2000 కిలోమీటర్లు ఎట్ట పోవాలంటే గుర్రాల మీద పోవాలి, లేకపోతే షిప్పుల్లో పోవాలి. 2000 కిలోమీటర్లు ప్రయాణం చేసి, 2000 కిలోమీటర్లు అంటే దగ్గరగా మన కాడ నుంచి ఢిల్లీ ఇంకా పైన జమ్మూ కాశ్మీర్ దాకా అంత దూరం పోవాలి. జమ్మూ కాశ్మీర్ దాకా పోవాలి, హిమాలయ పర్వతాల కాడకి 2000 కిలోమీటర్లు. మనమేమో గట్టిగా పక్కూర్లో సువార్త కోవటం అంటే అబ్బాయి ఆడబోతాం, ఛార్జీలు అవుతాయి, చలి విరిగిపోయా, వచ్చేటప్పుడేమో వాహనాలు అందవాయా, ఎట్టా ఇబ్బంది పడాలైతే అని మనం సాకులు ఎత్తుక్కొని పొగులుకోవటం అయితే వస్తాను పాస్టర్ గారు అంటాం. ప్రియం పిల్లరా, పౌలైతే 2000 కిలోమీటర్లు 3000 కిలోమీటర్లు ప్రయాణం చేసిపోయాడు సువార్తను ప్రకటించడానికి.
ఎందుకంటే వాళ్ళ సంఘాలు అట్లా ఉన్నాయి అంత దూరాల్లో. చూడండి, పౌలు మొదటి ప్రయాణం, రెండో ప్రయాణం అని మ్యాప్ ఉంటది. ఆ తర్వాత పౌలు మూడో ప్రయాణం, రోమా ప్రయాణం చూడండి, మూడో మ్యాప్ ఉందా, మూడో ప్రయాణం అని. రోమా ప్రయాణం అంట. ఇదే 2000 కిలోమీటర్ల దగ్గరగా గుర్రం మీద పోయేవాడు సువార్తను ప్రకటించడానికి. ఎంత భారమో సువార్తను ప్రకటించాలి. ప్రియ పిల్లరా, ఎన్ని కష్టాలు, నిజంగా పౌలు పడిన కష్టాలు యేసుక్రీస్తు కూడా పడలేదని బైబిల్ చెబుతుంది. అంటే యేసుక్రీస్తు కంటే గొప్ప అని కాదు, కానీ పౌలుకి అంత కృప వచ్చింది, అనేక కష్టాలు పడటానికి కృప వచ్చింది. ఏ దేవుని విషయమై, యేసుక్రీస్తు విషయమై నిందలు పడటానికి ఒకసారి అయితే రాళ్లతోటి కొట్టి చచ్చాడు వీడు అని పడేసిపోయారు. శవమే లేడు, చచ్చాడు అని చెప్పేసి రాళ్లతోటి కొట్టి బ్లడ్ అంతా, ఒళ్ళంతా, తలకాయ పగిలి, ఒళ్ళు పగిలి, కాళ్ళు చేతులు విరిగి శవంలాగా పడిపోతేగా చచ్చాడు అని చెప్పేసి వదిలిపెట్టిపోతే, తెల్లారి మళ్ళీ అదే గాయాలతోటి లేచి మళ్ళీ సమాజ మందిరం దగ్గర బోధించడం మొదలు పెట్టాడు పౌలు. వీళ్ళు ఆశ్చర్యపోయారు, అది వీడు చచ్చాడు కదా మళ్ళీ బతికొచ్చాడు అయ్యిందని. దేవుని పిల్లరా, మనం శ్రమల్లో కూడా మన భక్తి ఎలా ఉండాలంటే పౌలు లాగా ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. మనము అనేక మందిని చెప్పుకున్నాం కదా, మన జీవితంలో ఎంతో మంది మనకి తారసపడుతుంటారు. కొన్నాళ్ళు జీవితం కొనసాగిస్తారు మనతో పాటు, ఆ తర్వాత మళ్ళీ కనుమరుగైపోతారు, మనకు అందుబాటులో ఉండరు. కొన్నాళ్ళే వాళ్ళతో స్నేహం చేయగలం, మనం ఎక్కువ కాలం స్నేహం చేయలేం. కానీ నీ స్నేహం ఎలా ఉండాలి, ఎట్లా ఉండాలి నీ స్నేహం అంటే, ఎక్కడికన్నా పోని వాళ్ళని విడిచిపెట్టి పోనీ గాక, ఆ వెళ్ళిన వాడు ఫలానా వాడు నాకు మంచి స్నేహితుడు అని చెప్పుకోవాలి. అంటే నీ మాదిరి ఎలా ఉండాలి అంటే, నీ భక్తి విషయంలో కానీ, మరి నీ ధైర్య విషయంలో కానీ, నీ శ్రమల విషయంలో కానీ, నీ స్నేహం విషయంలో కానీ నువ్వు దేవుని యందలి భయభక్తులు కలిగిన వాడుగా, నమ్మకమైన వాడుగా ఉండాలి. ఒకడు ఇతరులతో స్నేహం చేస్తున్నావా, అయితే ఇదిగో వాళ్ళకి నీ స్నేహం ఎలా ఉండాలంటే, ఇతను నమ్మకమైన స్నేహితుడు, ఈమె నమ్మకమైన స్నేహితురాలు, తన స్నేహితురాల కోసం ఏమైనా చేస్తుంది అనే నమ్మకం సంపాదించుకోవాలి. హల్లెలూయా. ఈ స్నేహం విషయంలోకి వస్తే చూడండి, మొదటి సమూయేలు గ్రంథము 18వ అధ్యాయం 1వ వచనం చూడు. దావీదు సౌలుతో మాట్లాడుతూ చాలించినప్పుడు యోనాతాను హృదయము దావీదు హృదయముతో కలిసిపోయెను. యోనాతాను దావీదును తన ప్రాణ స్నేహితునిగా భావించుకొని అతన్ని ప్రేమించెను. ప్రాణ స్నేహితులు. అసలు వీళ్ళిద్దరు ఎలా కలిసిపోయారంటే, యోనాతానేమో సౌలు కొడుకు, తండ్రి కలిసి సపోర్ట్ ఇవ్వాలిగా, కాదు, దావీదు కలిసి సపోర్ట్ ఇస్తాడు. ఆపత్కాలంలో తండ్రి ఏమో చంపాలని చూస్తుంటాడు, ఒక సందర్భంలో ఆపత్కాలంలో యోనాతానేమో, దావీదు నువ్వు మా ఇంటికి రామాకు, మా నాన్న కుట్ర పన్నుతున్నాడు అని చెబుతాడు. నమ్మకమైన స్నేహితుడు. చూడు ఏమంటున్నాడు ఇక్కడ యోనాతాను గురించి. యోనాతాను హృదయము దావీదు హృదయంతో కలిసిపోయాను. యోనాతాను దావీదును తనకు ప్రాణ స్నేహితునిగా భావించుకొని అతన్ని ప్రేమించాడు. ప్రాణ స్నేహితుడు. అవసరమైతే ప్రాణమైనా ఇస్తాడు స్నేహితుడి కోసం. ఎంత నమ్మకమో. దావీదుకి మంచి నమ్మకం కలిగింది. వీళ్ళ నాన్న తేడా గాని యోనాతాను మాత్రం నా ప్రాణ స్నేహితుడు అని చెప్పుకున్నాడు దావీదు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని పిల్లారా, మన మీద నమ్మకం కలగాలి ఇతరులకి అంటే మంచి స్నేహం చేయాలి, మంచి భక్తి కలిగి ఉండాలి, మంచి ప్రార్థనా పరులం అవ్వాలి. అర్థమైందా? శ్రమల్లో కూడా దేవుణ్ణి విడిచిపెట్టని విశ్వాసం కలిగి ఉండాలి. అలాగనే
నీ ప్రార్థన ఎలా ఉండాలి అంటే, కీర్తనల గ్రంథము దావీదు చేస్తాడు ప్రార్థన విషయంలో నువ్వు ఎలా ఉండాలి అంటే దావీదే నీకు మాదిరి. 25వ అధ్యాయం కీర్తనల గ్రంథము 25వ అధ్యాయం. యెహోవా నీ దిక్కునకు చూచి నా ఆత్మను ఎత్తుకొనుచున్నాను, నా దేవా నీ యందు నమ్మిక ఉంచి ఉన్నాను, నన్ను సిగ్గుపడనీయకము. 25వ అధ్యాయము 26వ అధ్యాయము చూడు దావీదు యొక్క ప్రార్థన. 26వ అధ్యాయం చూడు. యెహోవా నేను యథార్థవంతుడనై ప్రవర్తించుతున్నాను, నాకు తీర్పు తీర్చుము. ఏమీ సందేహపడకుండా యెహోవా యందు నేను నమ్మిక ఉంచి ఉన్నాను. యెహోవా నన్ను పరిశీలించుము, నన్ను పరీక్షించుము. ఎట్లుంది ప్రార్థన? ప్రభువా నన్ను పరిశీలించయ్యా, నాలో ఏమన్నా ఉన్నాయేమో, నాలో ఇంకేదైనా తప్పులు ఉన్నాయేమో, నాలో ఏదైనా బలహీనతలు ఉన్నాయేమో. ప్రభువా నన్ను పరిశీలించు, నన్ను పరీక్షించు. నేను పరీక్షలో నెగ్గాలి ప్రభువా. నువ్వు పరీక్ష పెట్టకపోతే ఎట్ట ప్రభువా? కొంతమంది విషయమై దేవుడు పరీక్షలు పెట్టడు తెలుసా? కొంతమంది విషయమై దేవుడు పరీక్షలు పెట్టడు. ఇప్పుడు చిన్న చిన్న పిల్లలు ఉంటారు. ఇప్పుడు మొన్న కొడుకు ఉన్నాడు, డుమ్ముగాడు ఉన్నాడు. వాడికి మనం ఏం పరీక్ష పెడతాం? చిన్న పిల్లోడు, సంవత్సరం పిల్లోడికి వాడు నడుస్తున్నాడు, మనుషులు గుర్తుపడతాడు, ప్రేమించే వాళ్ళు ఉంటే ప్రేమగా దగ్గరికి వస్తాడు నవ్వుకుంటా. ఎవరైనా కొట్టేవాడైతే వాడు చూడగానే వెనక తిరిగిపోతుంటాడు, అంతేనా కదా? ఇప్పుడు వాడికి ఏం పరీక్ష పెడతాం మనం? వాడు స్కూల్కి పోయిన తర్వాత కదా వాడు పరీక్ష పెట్టేది. వీడు ఎంతవరకు చదివాడు, వీడికి ఎంతవరకు వచ్చింది, వీడు ఎంత డెవలప్ అయ్యాడు అని స్కూల్కి పోయిన తర్వాత కదా. అవును కదా? ఇప్పుడు యుద్ధరంగంలో మనం వీడు గెలుస్తాడో లేదో చూడాలి అనుకుంటే, యుద్ధరంగంలో వీడు గెలుస్తాడో లేదో చూడాలి అనుకున్నాం అనుకో, ఇప్పుడు ఆ అవతల శత్రువు అంత వయసు రావాలిగా. నీ శత్రువు యుద్ధ విద్యలో ఆరితేరున్నాడు, మరి నువ్వు కూడా వాడిని అయినప్పుడు నీకు పరీక్ష పెడతాడు. నువ్వు గెలుస్తావో ఓడతావో చూద్దామని దేవుడు. అదే నువ్వు పసిపిల్లలాగా ఉన్నావు అనుకో, నీకు పరీక్షలు పెట్టడు. ఎందుకంటే దేవుడు అనుకుంటున్నాడు, అబ్బే మనోడు చిన్నపిల్లోడులే, అబ్బే మన చిన్నపిల్లలే. ఇప్పుడే పరీక్ష పెడితే ఏం గెలుస్తారు? సతికలు పడిపోతారు. ఎప్పుడు పరీక్ష పెడతాడు? నువ్వు ఆత్మీయులు కొద్దిగా ఎదగాలని చూస్తున్నావు చూడు, 1వ తరగతిలోకి వచ్చావు చూడు, ఆత్మీయతలో, ప్రార్థనలో, భక్తిలో, సువార్త చాటే విషయంలో నువ్వు కొద్దిగా 1వ తరగతిలోకి వచ్చావు చూడు, అప్పుడు పరీక్ష పెడతాడు. అంటే ఎంతో కొంత నువ్వు ఎదిగితే పరీక్ష పెడతాడు. అలాగనా ఇక్కడ దావీదు అంటాడు, దేవా నన్ను పరిశీలింపము, నన్ను పరీక్షింపము, నన్ను పరీక్షించు. అబ్రహామును పరీక్షించాడు దేవుడు ఒకప్పుడు. ఏమని? అబ్రహామా నీ ఏకైక కుమారుణ్ణి నాకు బలివో, నేను చూపించే హోరేబు పర్వతంలో ఒక పర్వతం మీద నేను చూపిస్తాను కానీ అక్కడికి వెళ్ళి బలివు అన్నాడు. అబ్రహాం ఇస్తాడా లేదా అని పరీక్ష పెట్టాడు దేవుడు. దావీదు అంటాడు, ప్రభువా నన్ను పరిశీలించు, నన్ను పరీక్షించు, నేను గెలుస్తానో లేదో చూడు. మనమేమో కొన్ని శ్రమలు వస్తే, ప్రభువా అయ్యా శ్రమలు తట్టుకోలేకపోతున్నాం ప్రభు, తీసేయి ప్రభువా అంటాం. దావీదు అంటున్నాడు, నన్ను పరీక్షించాల్సిన, నేను గెలుస్తానో లేదో చూడు. మన ప్రార్థన ఎలా ఉండాలి అంటే 25వ అధ్యాయం 26వ అధ్యాయము, అలాగనే చూడు 86వ అధ్యాయం కూడా దావీదు చేసిన ప్రార్థన. 86వ అధ్యాయం. యెహోవా నేను దీనుడను దరిద్రుడను, చెవియొగ్గి నాకు ఉత్తరం ఇమ్ము. నేను నీ భక్తుడను, నా ప్రాణము కాపాడము. నా దేవా నిన్ను నమ్ముకొని ఉన్నాను, నీ సేవకుని రక్షింపము. ప్రభువా నీకు దినమెల్లా మొర్రపెట్టుచున్నాను, నన్ను కరుణింపము. ప్రార్థన. నీ ప్రార్థన ఎలా ఉండాలంటే దావీదులాగా ఉండాలి. దేవునికి నమ్మకం కలగాలి మన మీద.
మన మీద దేవునికి నమ్మకం కలగాలి. మన ప్రార్థన బట్టి, మన భక్తిని బట్టి, మన ప్రవర్తనను బట్టి దేవుడు ఏదైనా ఒక కృపావరం ఇవ్వాలి, ఒక ఆశీర్వాదం ఇవ్వాలి, ఒక స్టెప్ నిన్ను పైకి ఎత్తాలి, నిన్ను ఎదిగింపజేయాలి, నీకు పరీక్ష పెట్టాలి అంటే ముందు నీకు నీ మీద దేవునికి నమ్మకం కలగాలి. దేవుడు నమ్మదగిన వాడే. దేవుడు మాత్రం అన్ని విషయాల్లో నమ్మదగిన వాడే. ఆయన దేనికైనా సమర్థుడే దేవుడు. కానీ మనమే ఏంటది నమ్మదగిన వారముగా మనం ఉంటాం. ఆయన అయితే మనల్ని ఒక్కోసారి నమ్ముతుంటాడు, మనమేమో ఆయనకి నమ్మక ద్రోహం చేస్తుంటాం. మనల్ని నమ్మి ఒక పని అప్పచెప్తే ఆ పని చెయ్యం. మనల్ని నమ్మి ఒక పని అప్పచెప్తాడు దేవుడు, ఆ పని చెయ్యం. పని చేయకపోతే ఆయన అంటాడు, బే నేను వీడిని నమ్మాను కానీ నా పని చేయట్లా, నేను నమ్మి అనవసరంగా పని వీడికి అప్పచెప్పా, ఈ పని ఇంకోవాడికి అప్పచెప్తే వాడు చేసేవాడు. నేను నమ్మిన వారిలో కొందరు మోసం చేశారు, వెళతామని చెప్పి వెనకకు తిరిగారు. నేను నమ్మిన వారిలో కొందరు మోసం చేశారు, వెళతామని చెప్పి వెనుకకు తిరిగారు. ఎవరైనా మీలో ఒకరైనా, ఎవరైనా మీలో ఒకరైనా వెళతారా, నా ప్రేమను చెబుతారా, వెళతారా, నా ప్రేమను చెబుతారా. నా పేరే తెలియని ప్రజలు ఎందరు ఉన్నారు, నా ప్రేమను వారికి ప్రకటింపన్ కొందరే ఉన్నారు. నేను కొంతమందిని నమ్మాను కానీ వాళ్ళు పని చేయట్లేదు. నేను కొంతమందిని నమ్మి కొన్ని కృపావరాలు, కొన్ని తలాంతులు ఇచ్చాను, వాళ్ళు దుర్వినియోగం చేస్తున్నారు, వాళ్ళు వాడట్లేదు. ఒకడికి 10 నాణ్యాలు, ఒకడికి 5 నాణ్యాలు, ఒకడికి 1 నాణ్యం ఇచ్చాడు. ఇస్తే 10 నాణ్యాలు తీసుకున్నవాడు వ్యాపారం చేసి 10కి 10 చేసి యజమానుడు వచ్చినప్పుడు, నా యజమానుడా ఇదిగో నువ్వు నాకు 10 ఇచ్చావు కదా, ఇదిగో 10కి 10 20 చేశాను అని చెప్పేసి వ్యాపారం అభివృద్ధి చేసుకొని 20 నాణ్యాలు ఇచ్చేసాడట. 5 నాణ్యాలు తీసుకున్నవాడు వాడు కూడా ఎంతో కొంత వ్యాపారం చేసి 5కి 5 సంపాదించి మొత్తం కలిపి 10 నాణ్యాలు యజమానుడికి ఇచ్చాడట. శభాష్, మంచి నమ్మకమైన వాడు. నేను మీకు 10 నాణ్యాలు 5 నాణ్యాలు ఇస్తే మీరు దాన్ని వాడారు, ఉపయోగించారు, వ్యాపారం చేశారు, అభివృద్ధి చేశారు. శభాష్, మీకు ఇంకా ఎక్కువ ఇస్తా ఈసారి అని అన్నాడట. 1 నాణ్యం తీసుకున్నవాడు మాత్రం, నా యజమానుడు చెడ్డవాడు, నేను దీన్ని గనక పోగొట్టుకుంటే, వ్యాపారంలో పెట్టి పోగొట్టుకుంటే నా యజమానుడు చెడ్డవాడు కాబట్టి నన్ను కొడతాడు అని వాడట దాన్నంట గుంట తీసి బూడ్చిపెట్టాడట. ఏడబెట్టిన వ్యాపారంలో పెడితే వచ్చిందో రోజు గుంట తీసి బూడ్చిపెట్టాడట. అయ్యా ఏదయ్యా నీకు ఇచ్చిన ఆ నాణ్యం ఏది అంటే, ఇదిగో నా యజమానుడా, నువ్వు మామూలుడు కాదు, నువ్వు ఇచ్చిన దాన్ని ఇక భద్రంగా దాచిపెట్టాను, ఇదిగో నీ రూపాయి నీకు ఇస్తున్నా, నీ నాణ్యం నీకు ఇస్తున్నా అని. అదేంటి, వ్యాపారం చేయలేదా? వ్యాపారం చేయమని కదా ఇచ్చింది నీకు డబ్బులు. ఒకవేళ లాస్ వస్తే నన్ను నువ్వు కొడతావు, అందుకని నేను తెలివిగా ఏం చేశానంటే నేను వ్యాపారం చేయకుండా దాన్ని దాచిపెట్టి అంతే, మళ్ళా నీది నీకే ఇస్తాను. దుర్మార్గుడా, అందుక నీకు ఇచ్చిందే. లేని వాని యొద్ద నుండి తీసివేయబడును, ఉన్నవానికే తిరిగి ఇవ్వబడును. ఈ రూపాయి కూడా తీసుకెళ్లి ఎవడైతే బాగా వ్యాపారం చేయగలడో, ఎవడైతే లాభసాటిగా చేయగలడో, యజమానుడు చెప్పిన పని చేయగలడో వానికే ఇచ్చేస్తాడట. ఈ లేని వాని దగ్గర కూడా ఈ రూపాయి కూడా తీసుకెళ్ళి
ఈ నాణ్యం కూడా తీసుకెళ్ళి మనము కూడా మనల్ని నమ్మి దేవుడు కొన్ని కృపావరాలు, కొన్ని తలాంతులు ఇస్తాడు. ఒక్కొక్కళ్ళు వాక్యం చక్కగా చదువుతారు, వాక్యము చక్కగా చదువుతారు. ఇప్పుడు పాస్టర్ గారు, ఇప్పుడు నేను ఉన్నాను, ఫలానా దీనమ్మా, ఫలానా కీర్తన గ్రంథం 86వ అధ్యాయం చేయండి అనగానే వెంటనే ఒక్కొక్కళ్ళు టక 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 బాగా అందిస్తారు. తండ్రి సన్నిధిలో సర్వమంది ఇచ్చినట్టు. కొంతమంది ఏమో తప్పు చదువుతుంటారు, తప్పు చదువుతుంటారు. సరే, నీ బొట్టోళ్ళు ఇంకో హండ్రు బొట్టోళ్ళు. అయితే దేవుడిచ్చిన సమయాన్ని, దేవుడిచ్చిన తలాంతుని వృధాగా పెట్టుకోకుండా దాన్ని సద్వినియోగం చేసుకుని, ఎంతో కొంత చదువు ఇచ్చాడు కదా, దాన్ని సద్వినియోగం చేసుకొని ఆ బైబిల్ తప్పులు లేకుండా చదవడానికి మనం ప్రయత్నం చేయాలి. దేవుడు కొంతమందికి కొన్ని వరాలు ఇస్తాడు. వాళ్ళు అడిగిన దాన్ని బట్టి, వాళ్ళ స్థాయిని బట్టి, వాళ్ళ స్తోమతను బట్టి కొన్ని తలాంతులు ఇస్తాడు, కొన్ని కృపావరాలు ఇస్తాడు. అవి పొందుకొని ఉపయోగించాలిగా. సంఘ క్షేమాభివృద్ధి కోసం కదా ఇవన్నీ ఇచ్చింది. అవి వాడకుండా అలాగనే పెట్టుకుంటే నీకు ఇచ్చిన తలాంతు కూడా తీసేస్తాడు దేవుడు. నమ్మి నీకు ఇచ్చాడు, కానీ నువ్వేమో ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోలేకపోయావు, తీసేస్తాడు ఉండదు కూడా. ఎందుకు అంటే నీకు ఇచ్చిన తలాంతును నువ్వు డెవలప్ చేయాల. నీకు స్వస్థత వరం ఇచ్చాడు దేవుడు. ఆ స్వస్థత వరాన్ని నువ్వు ఉపయోగించి అనేకులను స్వస్థపరచాలి. అక్కడ అమ్మా పలానా చోట పాపం సహోదరి బాధపడుతుంది, ఇబ్బంది పడుతుందమ్మా, హాస్పిటల్ దాకా రమ్మని. హాస్పిటల్ కాడికి ఆడొస్తాం, ఛార్జీలు ఆడబెట్టుకుంటాం, ఎండకి ఆడొస్తాం, ఈ చలికి ఆడొస్తాం, వాళ్ళ తీసుకురండి అన్నామనుకో, మనకుంది, మన దగ్గర ఉంది, మనం చేయబెట్టి ప్రార్థన చేస్తే యేసు నామములో జరుగును గాక అంటే అది స్వస్థత వరం ఉంది జరగడానికి. కానీ నువ్వు పోవాలి, దాన్ని వినియోగించాలి, ఛార్జీలు పెట్టుకోవాలి, అవసరమైతే చలైనా ఎండైనా ఓర్చుకోవాలి. ఎట్లోకట్లా ఆ తలాంతును నువ్వు ఉపయోగించాలి. ఎండైతే ఏడబోతాం, చలి అయితే ఏడబోతాం, ఖర్చు అయితే మనం ఏడబోతాం, వాళ్ళు పెట్టుకుంటే పోతాం. కానీ ఇట్లాగా అనుకుంటే నీకు ఇచ్చిన తలాంతును నువ్వు మూసిపెట్టినట్లుగా ఉంటే తీసేయబడింది నీకు దగ్గర నుండి. నీకు కొన్ని దేవుడు నిన్ను నమ్మి కొన్ని అప్పగిస్తాడు. వాటి విషయంలో నువ్వు నమ్మకంగా దేవునికి నమ్మకస్తుడిగా నువ్వు ఉండాలి. హల్లెలూయా. ఇక్కడ హనన్యాకి యెరూషలేము మీద అధికారం ఇవ్వబడిందట. హనన్యాకును ఇంకోళ్ళు ఎవరు, హనానీ, అదేనా? నెహెమ్యా గ్రంథము 7వ అధ్యాయము 2వ వచనం. హనానీకిని హనన్యాకును వీళ్ళిరువురికి యెరూషలేము మీద అధికారం ఇవ్వబడింది. ఎందుకు అంటే వీళ్ళు మంచి నమ్మకస్తులు, దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు. అలాగనే నువ్వు కూడా దేవునికి నమ్మకస్తురాలిగా నువ్వు గనక ఉంటే దేవుడు నీకు కొన్ని ఇస్తాడు. ఆ విషయంలో నువ్వు నమ్మకత్వాన్ని నిరూపించుకోవాల్సిన అవసరం ఉంది. ఇచ్చిన దాన్ని ఇప్పటికే ఆల్రెడీ పోగొట్టుకున్నావేమో, ఆ కృపావరాన్ని పోగొట్టుకున్నావేమో. దేవుడు నిన్ను నమ్మి కొన్ని తలాంతులు ఇస్తే వాటిని పోగొట్టుకున్నావేమో, కొన్ని వ్యర్థపుచ్చుకున్నావేమో. నిన్ను నమ్మి కొంత సమయం ఇచ్చాడు దేవుడు. ఇదిగో ఈ బిడ్డకి నేను ఈ సంవత్సరం ఆయుష్ను పొడిగిస్తాను, ఈ సంవత్సర కాలంలో కొంతమందినైనా రక్షిస్తుంది అని నిన్ను నమ్మి నీకు ఆయుష్ పొడిగించాడేమో ఈ సంవత్సరం. కానీ ఈ సంవత్సరం నువ్వు దుర్వినియోగం చేసుకుంటున్నావేమో. ఆల్రెడీ నెల గడిచిపోయింది. ఈ సంవత్సరం మిగతా నెలల్లో నువ్వు దుర్వినియోగపరుస్తున్నావేమో సమయాన్ని. నువ్వేదో చేస్తావు, కొన్ని ఆత్మలను సంపాదిస్తావు అని నీకు సమయం ఇచ్చాడు దేవుడు, కానీ దాన్ని వ్యర్థం చేసుకుంటున్నావేమో. నమ్మకస్తుడిగా ఉండలేకపోతున్నావేమో. హల్లెలూయా. దేవుని పిల్లరా, నీ సహనం, నీ ఓర్పు ఎలా ఉండాలంటే యోబులాగా ఉండాలి. నీ సహనం, నీ ఓర్పు. హల్లెలూయా. చూడండి యోబు గ్రంథము 5వ అధ్యాయము
కీర్తన గ్రంథానికి అంటే ముందు ఉంటది 5వ అధ్యాయము 11వ వచనం చూడు. అట్లు ఆయన దీనులను ఉన్నత స్థలములలో ఉంచును, దుఃఖపడు వారిని క్షేమమునకు లేవనెత్తును. దుఃఖపడు వారిని క్షేమమునకు లేవనెత్తును. యోబు యొక్క నమ్మకం చూసారా? యోబు నమ్మకం ఏం పలుకుతున్నాడు? 10 నుంచి చూడు. ఆయన భూమి మీద వర్షము కురిపించువాడు, పొలముల మీద నీళ్లు ప్రవహింపజేయువాడు. అట్లు ఆయన దీనులను ఉన్నత స్థలములలో ఉంచును. నన్ను ఇలాగే ఉంచుతాడు అనుకుంటున్నారు మీరు? నన్ను దేవుడు ఏదో ఒక రోజు లేవనెత్తుతాడు. హల్లెలూయా. దుఃఖపడు వారికి క్షేమమునకు లేవనెత్తువాడు ఆయన. యోబు యొక్క ఎంత ఓర్పు! అప్పటికే దేహమంతా, యోబు యొక్క దేహమంతా ఎట్లా ఉంది అంటే పచ్చి పుండు, రాచపుండు, క్యాన్సర్ దేహాన్ని కురుకు తింటుంది. ఒళ్ళంతా పుండే, చచ్చిపోవాల్సిన పరిస్థితి. కానీ ఎంత ఓపికగా ఉంటాడో, ఎంత ఓపికగా దేవుని స్తుతిస్తుంటాడో, దేవుని మీద అంత నమ్మకమో. ఆయన ఉరికి నన్ను వదిలిపెడతాడా? ఏమంట? దుఃఖపడు వారిని క్షేమమునకు లేవనెత్తువాడు. క్షేమానికి తీసుకెడతాడు దేవుడు. దేవుని పిల్లారా, మన భక్తి ఎలా ఉండాలి అంటే మనలను ఇతరులు నమ్మాలి. దేవుడు కూడా మనల్ని నమ్మి ఇప్పుడిచ్చిన తలాంతు కంటే మరి ఎక్కువైన తలాంతులు మనకి ఇవ్వాలి దేవుడు. ఆమేన్. మనల్ని దేవుడు నమ్మి ఎంతో కొంత ఇచ్చాడు. వాటిని సద్వినియోగం చేసుకుందాం. సమయమే గాని, తలాంతులే గాని, కృపావరాలే గాని, నీకే దేవబడిందో ప్రతి మనిషికి ఏదో ఒకటి ఉంటది. ప్రతి మనిషికి ఏదో ఒకటి ఉంటది. సంఘక్షేమాభివృద్ధి నిమిత్తమై కొంతమందికి వారి అక్కర కొలది, వాళ్ళ స్తోమత కొలది పంచి ఇచ్చుచున్నాడట. 1 కొరింథీ పత్రిక 12వ అధ్యాయంలో ఆ మాట చెప్పబడింది. కృపావరాలు ఇచ్చే విషయంలో పరిశుద్ధాత్ముడు ఆ కృపావరాలని పంచి ఇస్తున్నాడట. వాళ్ళ స్థాయి కొలది. నీకు ఒక తలాంతు ఇస్తాడు. మీకు పాటలు పాడే కృపావరం ఇచ్చాడేమో, దేవుని సన్నిధిలో మంచిగా దేవుని స్తుతిస్తూ మయంపరిచే తలాంతు. కానీ నువ్వు లేటుగా వచ్చి పాటలన్నీ అయిపోయిన తర్వాత వస్తూ ఏముందిలే, ఆ పాటలు ఏముందిలే అనుకుంటూ దేవుని మహింపరచాల్సిన ఆ సమయంలో నువ్వు ఉండకుండా నువ్వు దుర్వినియోగపరుస్తున్నావే మా తలాంతుని. చివరికి నీ నోరు మూతబడి పడితోటి చేస్తాడు. దేవుణ్ణి నువ్వు స్తుతించాలనుకున్నా కూడా స్తుతించలేని స్థితికి వెళ్ళిపోవాల్సి వచ్చింది నువ్వు. అందుకనే మీకు ఇచ్చిన తలాంతులను మంచిగా ఉపయోగించండి. దేవుని మహిమార్థమై, సంఘము క్షేమాభివృద్ధి విషయమై మీరు ఉపయోగించండి. దేవుడు ఇంకా మిమ్మల్ని నమ్మి ఇంకా అధికమైన తలాంతులు, కృపావరాలు ఇవ్వబోతున్నాడు. హల్లెలూయా. ప్రియదేవుని పిల్లారా, మనము నమ్మకమైన వారముగా ఉండాలి. సమాజానికి నమ్మకమైన వారంగా ఉండాలి. దేవునికి నమ్మకమైన వారంగా ఉండాలి. దేవుడి ఈ మాటలను మన వినికిడిలో ఆశీర్వదించును గాక. ఆమేన్, ఆమేన్. తలలో ఉంచుదాం, ప్రార్థన చేసుకుందాం. స్తోత్రము తండ్రి, స్తోత్రము నాయన. మహాగణుడా, మహోన్నతుడా, మహాపరిశుద్ధుడా, నీకు వందనాలు, స్తోత్రాలయ్యా. అయ్యా, ఇదిగో నా తండ్రి, నమ్మకత్వాన్ని గురించి, నమ్మకస్తుల గురించి ఈ రోజున మేము ధ్యానించుకున్నాం. మా మీద ఈ సమాజానికి నమ్మకం కలగాలి. ఇదిగో మన ప్రాంతంలో ఉంటున్న ఈ క్రైస్తవులు మంచి భక్తి కలిగిన వాళ్ళు, దేవుని అందరి భయభక్తులు కలిగిన వాళ్ళు, నమ్మకమైన వాళ్ళు, మంచి ప్రేమ చూపించే వాళ్ళు అని చుట్టూ ఉన్న సమాజానికి మా మీద నమ్మకం కలగాలని ఈ రోజున తేటగా మాట్లాడాం. అంత మాత్రమే కాదు, నువ్వు మమ్మల్ని నమ్మి కొన్ని పనులు, తలాంతులు, కృపావరాలు అప్పగించావు నాయన. వాటి విషయంలో కూడా మేము వాటిని మంచిగా ఇదిగో నాయన సద్వినియోగపరచుకోవచ్చు. వాటిని వినియోగిస్తూ సంఘ క్షేమాభివృద్ధి విషయమై, సమాజ క్షేమాభివృద్ధి విషయమై వాటిని వినియోగిస్తూ, నీ నామ మహిమార్థమై వాటిని వినియోగిస్తూ
ఇదిగో నీ ఎదుట కూడా మేము నమ్మకస్తులుగా ఉండాలని, ఇంకా నీ చేత ఇంకా అనేక తలాంతులు, అనేక కృపావరాలు, అనేక ఆశీర్వాదాలు మేము నీ వద్ద పొందుకోవాలని మమ్మల్ని కూడా ఇదిగో నమ్మకస్తులుగా ఉండాలని నువ్వు చూస్తున్నావు నాయన. అయ్యా అలాగున మేము నమ్మకస్తులుగా ఉండినట్లుగా, ఇతరులు మా యొద్దకు వచ్చి మా సహాయం అడుగునట్లుగా, వీళ్ళైతే ఇదిగో మంచి ఈ పనిని నమ్మకంగా చేస్తారు అని క్రైస్తవులు అయినందుకు ప్రత్యేకంగా మమ్మల్ని నమ్మటానికి కృప దయచేయ. మాకు మంచి ప్రవర్తన దయచేయి, మంచి మాట తీరును దయచేయి అయ్యా, మంచి నడవడిని దయచేయి, మంచిగా ప్రేమ చూపించే ఆ విధానాన్ని మాకు దయచేయి. మా వాళ్ళకైతే మేము చేసుకుంటాం కానీ ఇతరులకు మేము చేయలేం. ఆ దుర్బుద్ధి నుండి మమ్మల్ని విడిపించి, ఇది దేవుడిచ్చింది, ఇది అందరికి ఉపయోగపడాలని మాకు చేతనైనంత వాటికి సమస్త మనుషులతో సమాధానముగాను, ప్రేమగాను, మర్యాదగాను నడుచుకొనున్నట్లు మాకు బుద్ధిని, జ్ఞానమును దయచే, భక్తిని దయచే, ప్రేమను దయచే, విశ్వాసాన్ని దయచే. మేము ఎంత అయితే ఖర్చు చేస్తుంటామో అంత మరలా మాకు ఇచ్చేవాడు నువ్వు ఉండగా మేము ఎందుకు భయపడాలి ప్రభువా? ఒక తలాంతుని మేము వాడేటప్పుడు, మాకు ఇచ్చిన దాన్ని మేము ఇతరుల కోసం వినియోగించేటప్పుడు మేము అవతలకి ఇస్తూ ఉంటే నువ్వు మాకు ఇస్తూ ఇంకా రెట్టింపు ఇచ్చేవాడవు నేను. అలాగున ప్రభువా, మాకున్న దాన్ని ఇతరులకు వినియోగిస్తూ నీ యొద్ద అధికంగా మేము పొందుకోవడానికి కృప దయచేయి. నీకే వందనాలు, స్తోత్రాలే. చెప్పబడిన మాటలు నీ బిడ్డల హృదయాల్లో స్థిరపరచు, ముద్రవై సాతానుడు దొంగిలించకుండా వాళ్ళ హృదయ పలకల చుట్టూ నీ అగ్ని ప్రాకారం ఉంచు. ఈ వాక్యం మంచిగా నీరు కట్టి ఫలింపు చేయి. నీకే వందనాలు, స్తోత్రాలు. మా ప్రవర్తన, మా మాట తీరు, మా నడవడిక, మా క్రియలు, మా చేష్టలు అన్ని సమాజంలో మేము ఉన్నప్పుడు ఇదిగో మా విధానము వారికి మా మీద నమ్మకం కలగాలి. అలాగనే నీకు నువ్వు మా మీద నమ్మకం కలగాలి ప్రభువా. లేకపోతే ఉన్నదాన్ని కూడా తీసివేసేవాడు. అలాంటి అధికారం గలవాడు నాయన. నీకు వందనాలు, స్తోత్రాలు. నువ్వు ఇచ్చిన కృపావరాలను మేము సద్వినియోగపరుస్తూ నీకే మహిమ తెచ్చేవారు మేము ఉండడు. కృపద ఇచ్చాము మమ్మల్ని అందరినీ ఆత్మచేత నింపి నీ యొక్క రాకడ కొరకై మమ్మల్ని అందరినీ సిద్ధపరచమని యేసు క్రీస్తు పరిశుద్ధమైన నామములోనే అడిగి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన ప్రియ కుమారుడును మన రక్షకుడునైన యేసయ్య శాశ్వతమైన నిత్య కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్యమైన సహవాసము, సహాయము, ఆదరణ, అభిషేకము మనకును సకల పరిశుద్ధులకును సదాకాలం తోడుగా ఉండి నడిపించును గాక. ఆమేన్, ఆమేన్. అందరికి వందనాలు, దేవునికి స్తోత్రాలు.